దీంట్లో పరిచయం ఎక్కువ అవుతుంది నాకు. చాలా మందికి నేను ఎవరో తెలియదు. సో ఇది పరిచయ సభ కింద నేను తీసుకుంటున్నా. ఎందుకంటే రేపు నేను పోటీ చేయబోయేది నేను. శ్రీధర్ అంటే మీ అందరికీ రోజు చూస్తుంటారు, నన్ను చాలా మంది చూసి ఉండరు, ఈ రోజే మొదటిసారి చూస్తుండొచ్చు కూడా. సో మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం, మీ అందరి ముందు నేను మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక భానుశ్రీ మేడం అన్న మాట వాస్తవం. అసలు నేను కల్లో కూడా అనుకోలేదు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి పోటీ చేస్తాను. అది దైవ నిర్ణయం. భగవంతుడే నన్ను ఎత్తి పక్కన పెట్టాడు. ఇది నీది కాదురా, అది నీకు. అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీ అందరూ కూడా రేపు నాకు ఆ సపోర్ట్ కూడా అట్టే ఉంటుందని అనుకుంటున్నాను. లేకపోతే ఇటువంటి డిసిషన్ తీసుకోవాలంటే నా ఓటు తీసుకోడు. నా మనస్సాక్షిగా చెప్తున్నా, నా కాన్షియస్ ఏది పర్మిట్ చేయదు. ఇది తప్పు అంటే నేను చేయను. ఎంత ఇందున్నా కానీ తప్పు అనిపించిందంటే నా గుండెల్లో అది 100 నేను చేసేవనే కాదు, చేయను కూడా. అటువంటి మనిషిని అది ఎంత తప్పు అనిపిస్తే నేను అది భగవంతుడు నన్ను అటు బుద్ధి పుట్టించి ఈ పార్టీకి రావడం. ఇంకోటి కూడా చెప్పాలా మీకు, నాకు మొదటి రాజ్యసభ ఇస్తా అన్నారు, కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని నేను పోటీ చేస్తాను సార్ లోక్సభ నుంచి అని చెప్పాను. ఎవరు కూడా అది చెప్పరు, కానీ అది కూడా దైవం నిర్ణయమే. నువ్వు పోటీ చేయి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్లోకి ఓపెన్ పాలిటిక్స్ లేను, కానీ ఈరోజు పోటీ చేస్తున్నాను. మీ అందరూ ఆశీస్సులు ఉంటాయండి. జనసేన కలవడం మనకి తెలుగుదేశం జనసేన రెండు ఈ కూటమి మనకి రేపు 100% మనం జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు కలయికతోటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. మీ అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారో ఇటువంటి అన్ని మీ ఇబ్బందులు కూడా ఆ భగవంతుడే మన అందరినీ కూడా రక్షిస్తాడు. మనందరం కూడా రేపు ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితం. మన శ్రీధర్ కూడా ఎమ్మెల్యే కావడం ఖచ్చితం. ఎందుకంటే అది నేను చెప్పలేదు, అతనే అది తెచ్చుకున్నాడు. మనసుల్లో శ్రీధర్ అనిపించుకున్నాడు. అతను కష్టమే. మీ అందరూ శ్రీధర్ని గెలిపిస్తారు. అందులో నేను ఇందాక చెప్పినట్టే జనసేన బీజేపీ తెలుగుదేశం కలవడంతో అది ఇంకా సులభంగా ముందుకు పోతుంది. గెలవడం కూడా సులభంగా అవుతుంది అందరికీ. ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ జనసేన కానీ అంటే తెలుగుదేశం లేదని కాదు, ఆ రెండు కూడా చాలా డిసిప్లిన్ పార్టీసే. ఈ రెండు కలవడం 3 డిసిప్లిన్ పార్టీస్ కలిస్తే రిజల్ట్ కూడా అట్టే ఉంటుంది. మన రిజల్ట్ రేపు అద్భుతమైన రిజల్ట్ మనం చూడబోతున్నాం. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీని గెలిపించేదానికి, ఈ కూటమిని గెలిపించేదానికి మీ అందరూ ప్రయత్నం చేయండి, కష్టపడండి. ఖచ్చితంగా మీ అందరికి కూడా ఫలితం ఉంటుంది. సో ఈరోజు ఈ ఆత్మీయ సభకి నన్ను పిలిచిన దానికి చాలా సంతోషం. మీ అందరి ముందు ఉండడం కూడా చాలా సంతోషం. రేపు ముందు కూడా చెప్తున్నాను, రేపు గెలిచిన తర్వాత కూడా ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా ఈ విపిఆర్ అనే అతను నిలబడతాడు. మీకు శ్రీధర్ ఎంతో అదే బాటలో విపిఆర్ కూడా ఉంటాడు. అందరికీ హిందూ ముస్లిం క్రైస్తవ ఆ యొక్క నిష్ఠా గరిష్టలతో ఏదైతే అన్ని ఆ యొక్క చేస్తున్న ప్రార్థనలు ఫలించి వారు నేను ఒకే పార్టీలో పోటీ చేస్తున్నాం.
వారికి నాకు మధ్య ఉండేది రాజకీయ బంధం కాదు, వారికి నాకు మధ్య ఉండేది కుటుంబ బంధం. దాంట్లో ఏం తేడా లేదు. నేను మీ అందరి సమక్షంలో విపిఆర్ గారిని అడుగుతూ ఉన్నా, అన్న ఖచ్చితంగా 3 లక్షల ఓట్లతో మీరు గెలుస్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏదైతే జిల్లాలో 1 కోసం మేము తాపత్రయపడతాం. ఒకవేళ 1 రాకుండా 2వ స్థానం అయితే మాత్రం పక్కా రాసి పెట్టుకుని తేడా లేదన్నా. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1వ స్థానం కోసం మేము పాకులాడతాం. దేవుడి ఆశీస్సులు ఉంటే 1వ స్థానం వస్తుంది. ఒకవేళ కాదనుకుంటే 2వ స్థానం మాత్రం 100% పక్క. ఆ యొక్క 2 అతిపెద్ద మెజార్టీ మేము ఇచ్చినప్పుడు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ యొక్క కష్టాల్లో పనిచేసినటువంటి కార్యకర్తల, నాయకుల ప్రయోజనాలు, ఆకాంక్షలు ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ కష్టకాలంలో మీకు అండగా నిలిచిన తెలుగుదేశం, జనసేన నాయకుడి, కార్యకర్త రుణం తీర్చుకునే దానికి నాకు మీ ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ, ఏనాడు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని వచ్చి నేనుగా వ్యక్తిగత పని అడగను. నేను అడిగేది 2 పనులు ఉంటాయి. ప్రజలకు మేలు చేసే పనులన్నా ఉంటాయి. లేదు అనుకుంటే పార్టీ నాయకుల, కార్యకర్తలంటే నాకు అది పిచ్చన్నా, అదొక వ్యసనం అన్నా, మీరు ఏమైనా అనుకోండి, అంకిత భావం అనుకోండి, నిబద్ధత అనుకోండి, నాకు అదొక వ్యసనం. పార్టీ కార్యకర్త, నాయకుడు అంటే వారి ప్రయోజనాల విషయంలో మాత్రం నేను ఎక్కడా కూడా ఏ ఒక్కరితో కూడా రాజీ పడలేను. అది నా యొక్క బలహీనత. కాబట్టి ఆ నాయకుల, కార్యకర్తలకి సాయం చేసే విషయంలో కూడా మీరు మాకు అండగా నిలవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ పాంప్లెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంకాలం ఇంటింటికి చేరాలా. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి నీ మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏమన్నా ఏంటనే చేసి పార్టీ నాయకులు పాపం కోడ్ వచ్చేస్తుందని తెలిసినట్లేదో తెలియనట్లేదో అర్థం కాక ఇంకా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. కానీ ఏమో ఆల్మోస్ట్ ఆల్ అధికారుల్లో మార్పు వచ్చి 3-4 నెలలు 3-4 నెలల నుంచి అంటే అధికారులందరూ నాతో మాట్లాడుతున్నారు కాబట్టి చాలా తేడా ఉంది. ఇక రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారే ఉన్నాడు. మన మాట వింటారు. ఎందుకు వింటారంటే రాబోయేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అని మనందరికంటే బాగా అధికారులు తెలుసు. కాబట్టి ఆ పుట్ట బెదిరింపుల్ని ఎవరూ లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ సమయంలోనైనా నాకు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ, గిరికి కానీ, ఎవరికైనా సరే ఫోన్ చేయండి. మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. అధికారుల నుంచి ఇంకెలాంటి వేధింపులు ఉండవు. కాబట్టి దయచేసి ధైర్యంగా, సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ అందరినీ కలుపుకొని ఎన్నిక చేయండి. ముఖ్యంగా చేరికల్ని ఇంకా ప్రోత్సహించండి. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.